ఎవడివయ్యా నువ్వు? అడుక్కునేవాడివా అప్పులాడివా? ఒక విధంగా అప్పుల వాణ్ణి, మరో విధంగా అడుక్కునేవాణ్ణి, పెరసి మేనమావని. మేనమావా? ఆ అయితే ఎందుకు గింటేశాడు? అలా అడగండి చెప్తాను. ఏదో అల్లుడు, ఇంట్లో దీపం పెట్టే దిక్కులేదు, నా కోసం కాకపోయినా కనీసం ఆ పసిబిడ్డ కోసమైనా పెళ్లి చేసుకోవా అని ఆల్బం చూపించాను. కుందనం బొమ్మ లాంటి పిల్లని చేసుకోమన్నాను, అంతేనండి. ఆకాశం ఎత్తున ఎగిరి ఇంట్లోంచి బొమ్మన్నాడండి. మంచివాడు కాబట్టి కసిరేశాడు, నేనైతే ఖర్చు చేసేదాన్ని. ఆల్బం చూపిస్తాట, ఆల్బం వెళ్ళవయ్యా. అదేమిటమ్మా అలా అంటావు? కావాలంటే నువ్వు చూడు, కత్తిలాంటి పిల్ల. కత్తి లేదు, సుత్తి లేదు, వెళ్ళవయ్యా. అమ్మో, మన రాణి ఫోటోలో ఉంది. అరే మన రాణియే. నేనా? అవును, మన రాణియే. ఎంత అందంగా ఉందో. ఉందికేనమ్మా. అమ్మా ముందు ఆల్బం ఇస్తారా, బయటికి వెళ్తాను. అయ్యో, మీరు వెళ్తే ఎలాగా? అవును, వెళ్ళడానికి వీలు లేదు. అందులో రామకృష్ణకి స్వయాన మేనమామ అంటే అచ్చో నాకు తండ్రి లాంటి వారు. అందుకేనా అమ్మా ముద్దుగా నన్ను మెడబట్టుకు బయటికి వచ్చావు? ఏదో చిన్న పిల్ల తెలియక చేసింది, క్షమించి మీరు ఇక్కడే ఉండిపోండి. ఇవి చేతులు కావు. ఇవి చేతులేనయ్యా. ఇవి కాళ్ళు. అవి కాళ్ళే. సరే ఏం చేస్తాం, ఈ పిల్లకి వాడికి పెళ్లి చేస్తాను శపథం పట్టాను. ఆ బంగారు మొగుడిని ఉడికిచ్చి కట్టబెట్టందే చస్తే నేను ఇంట్లోకి కదలను. నీ పేరేమిటమ్మా? పాప. కొంచెం కాఫీ తీసురామ్మా. అలాగే. లోపలికి వెళ్దాం. రండి అన్నగారు. రండి బాబాయ్ గారు. కాఫీ తీసురామ్మా. మావయ్య ఏమిటి దాగుడు మూతలు? అవునయ్యా, దాగుడు మూతలే, కానీ మూతలు బిగుసిపోయాయి. విప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. అంటే అంటే నువ్వు బలవంత బ్రహ్మచర్యం వెలగబెడుతున్నావు కదా, పెళ్లి చేసుకోవయ్యా మొగుడు అంటే నన్ను బెడబట్టి బయటికి గంటుతావా? అందుకే ఎక్స్ పార్టీలో చేరిపోయా. అయితే ఏమిటయ్యా, విశ్వామిత్రుడు తపోభంగం చేయడం కోసం ఇంద్రుడు ఏం చేశాడు? మేనక పురుగు కలిపాడు. ప్రస్తుతం నేను ఇంద్రుడిని, రాణి మేనక, నువ్వు విశ్వామిత్రుడివి. నువ్వు మాత్రం నాకు ఆగర్భ శత్రు. నేను ఇక్కడ కాదు, ఆఫీస్కి వెళ్ళి స్నానం చేసుకుంటాను. పంచి అసలు స్నానం చేయడం మానే, ఇది బెటర్. వెళ్ళవయ్యా. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఏమైంది ఆశయ? ఆఫీస్ అంతా సీరియస్ గా ఉంది. కొత్త జీఎం వచ్చింది కదా, ఆవిడ కొంచెం కరోడ రకం. మరి పాత జీఎం? రాత్రికి రాత్రే ట్రాన్స్ఫర్. రాగానే స్టాఫ్ అడిగింది, మీరు కొంచెం లేట్ కదా, ఒకసారి వెళ్ళి కనిపించండి. గుడ్ మార్నింగ్. వస్తాను మావయ్య. శరణ్య, నేను చెప్పింది అర్థమైందిగా. సాయంకాలం క్లాస్ అవగానే తిన్నగా ఇక్కడికి రా, నేను ఇక్కడే వెయిట్ చేస్తుంటాను. ఓకే, వెళ్ళు. ఓకే, బాయ్.